స్టార్ట్ మేడం. ఓకే. మేజర్ ధ్యాన్ చంద్ గారి పుట్టినరోజు సందర్భంగా ప్రతి ఏటా మనం నిర్వహించుకునేటటువంటి జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఈ రోజు అంగరంగ వైభవంగా మన ఓసిటీ స్టేడియం ఇండోర్ లో జరుపుకోవడం జరిగింది. దీనికి ముఖ్య అతిథులుగా మన జిల్లా కలెక్టర్ సత్యశారద గారు విచ్చేశారు. అలాగే జీడబ్ల్యూఎంసీ కమిషనర్ గారు బాజ్పేయి గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు సంజయ్ గారు విచ్చేయడం జరిగింది. ఈ ఇప్పుడు కొత్తగా మనం చేసేది ఏంటి అంటే ప్రతి సంవత్సరం జాతీయ క్రీడా దినోత్సవం చేసుకుంటున్నాం, కానీ ఈ సంవత్సరం మాత్రం ఒక నవరాత్రుల్లాగా మరి 23 నుంచి ఇంకా కూడా ప్రోగ్రామ్స్ ఉండి 31 వరకు నిర్వహించుకోవడం జరుగుతుంది. దీనివల్ల ఏంటి అంటే ప్రథమ ఉద్దేశం ఏంటి అంటే ప్రతి వాళ్ళకి కూడా హెల్త్ మీద అవేర్నెస్ అనేటటువంటిది రావాలి, ఫిజికల్ లిటరసీ అనేటటువంటిది ప్రతి ఏజ్ కేటగిరీకి వెళ్ళాలనేటటువంటి ఉద్దేశంతో అటు చిన్నపిల్లలకి 6 నెలల బిడ్డల నుంచి అంటే ముదుసలి వయసు ఉన్న వాళ్ళ దాకా కూడా మనము ప్లాన్ చేసి కాంపిటీషన్స్ నిర్వహించుకోవడం జరిగింది. సో దీనివల్ల ఏంటంటే అటు ఉమెన్ కానీ, పారా కానీ, సీనియర్ సిటిజన్ కానీ, అంటే ఏ ఒక్క కేటగిరీని వదిలిపెట్టకుండా సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కేటగిరీకి సంబంధించినటువంటి కాంపిటీషన్స్ మనం నిర్వహించాము. దీని ద్వారా మనము రాబట్టాల్సింది ఏంటి అంటే వాళ్ళకు ఒక అవగాహనతో పాటుగా క్రీడల ద్వారా వచ్చేటటువంటి ఫలితాలు ఏంటి అనే అవగాహనతో పాటుగా హెల్త్ ఈజ్ వెల్త్ అనేటటువంటి దానికి నిజమైనటువంటి అర్థం మనం కల్పించే విధంగా తెలంగాణ రాష్ట్రం ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడము, మేము కూడా మా లెవెల్ లోపల జిల్లాధికారులుగా మేము కూడా చేయడము, మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ నుంచి కూడా సపోర్ట్ తీసుకోవడము, దీనికి చిన్నారులు మరియు ఇతర ఏజ్ కేటగిరీస్ అన్ని పాల్గొనడము, చాలా క్రీడా సంబరం అంటే నిజంగానే క్రీడల సంబరాలుగా మరి మన వరంగల్ జిల్లాలో నిర్వహించుకుంటున్నాము. దీనికి సహకరిస్తున్నటువంటి క్రీడా అసోసియేషన్లకు, క్రీడా అసోసియేషన్ కి, హెచ్జిఎఫ్ అసోసియేషన్ వారికి మరియు ప్రతి ఒక్కరికి కూడా జిల్లా క్రీడా శాఖ తరఫున ధన్యవాదాలు. నా పేరు సత్యం అని, జిల్లా యువజన మరియు క్రీడల అధికారిని వరంగల్.